గవర్నర్కు పంపిరు. నేను వైపు చెప్తానే ఉన్నా, అరే దీంతో రాదురా 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 మయ్యగాని పాలాభిషేకాలు ఆపుర్రా, మీ దండం పెడతారా, ఇది మోసంరా, ఇది కుట్రరా, ఇది దగారా అని చెప్పి మొత్తుకున్నా నేను ఇదే వేదిక మీద నుంచి. హే అట్టెట్టుంటుంది అని ఒక ఆయన, జానారెడ్డి నువ్వు ఇంట్లో కూర్చొని ఇదంతా నడిపినావు, నువ్వు ఇంట్లో కూర్చొనే నీ రెడ్డి జాగృతికి డబ్బులు ఇచ్చి కథంతా చేసినావు. ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి తర్వాత జీవో నెంబర్ 9 విడుదల చేసిరా. జీవో 9 విడుదల చేశారు. జీవో 9 విడుదల చేస్తే ఇది బలహీనమైన జీవో అని చెప్పినా, ఇది బలహీనమైన జీవో, అసలు దీంట్లో ఎక్కడ కూడా ప్రమాణాలు పాటించలేదు, ఈ కులగణన చేసిన డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేదు, ఎంపారికల్ డాటా ప్రజా క్షేత్రంలో లేదు, దానిపైన ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, కాబట్టి ఇది నిలబడదని చెప్పిన. నిలబడదంటే ఈ జీవో నెంబర్ 9 రాగానే మళ్ళా పాలాభిషేకాలు చేశారు.